ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు రాష్ట్ర మంత్రి. కూటమి ప్రభుత్వంలో ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు దక్కాయి. అప్పట్లో ఇదొక హాట్ టాపిక్. హేమీలకే మంత్రి పదవులు వరించిన కూటమి సర్కారులో ఈ ఇరువురు నేతలకి బంపర్ ఆఫర్ దక్కేలా చేసింది. అయితే రాబోయే మంత్రివర్గ విస్తరణలో తమ బెర్తులు ఉంటాయో ఊడతాయో అని ఆ ఇద్దరు నేతలకు టెన్షన్ వెంటాడుతోందా? ఇంతకీ ఆ ఇద్దరు అమాత్యుల భవితవ్యం ఏమిటి? కేంద్రంలో మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి కావడంతో త్వరలోనే కేంద్ర కేబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈసారి జరిగే విస్తరణలో ఆంధ్రప్రదేశ్లోనూ 2 మంత్రుల శాఖలో మార్పులు చేస్తారని అంటున్నారు. విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు మరో మంత్రి పెమ్మసాని శాఖలను మార్చి ఇతర శాఖలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఒకరిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే మరో చర్చ సైతం లేకపోలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందులో కొందరు మంత్రుల్ని తప్పించి వారికి పార్టీ పదవులు అప్పగిస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యంగా కింజారపు ఫ్యామిలీలో ఈ టెన్షన్ ఎక్కువైందని పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం. రెండేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టింది. మోదీ 3వ ప్రధాని కావడంతో ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకి మంత్రి పదవి దక్కింది. ఆయన శ్రీకాకుళం నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అలాగే కింజారపు అచ్చెన్నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక పర్యాయం టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ పొలిటికల్ లీడర్. కూటమి సర్కార్లో ఈ ఇరువురు నేతలకు అమాత్యులుగా పదవులు దక్కడం అప్పట్లో సెన్సేషనల్. అయితే ఇప్పుడు ఇదే అంశం టెన్షన్కి గురి చేస్తుందట. రాబోయే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బాబాయ్ లేదా అబ్బాయి మినిస్టర్ సీటు కంటిన్యూ అవుతుందో లేదో అన్న గుబులు లోపల ఉందట. ఈసారి విస్తరణ జరిగితే ఒకరికే అవకాశం ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కేబినెట్ ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారు. ఈసారి విస్తరణలో లోకేష్ టీం మార్క్ ఉంటుందనే ప్రచారం సాగుతుంది. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు జోలికి సీఎం చంద్రబాబు రారన్న చర్చ జరుగుతుంది. కానీ ఈ ఇద్దరి శాఖల్లో మార్పులు చేర్పులు చేస్తారని డిస్కషన్ జరుగుతుంది. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 అమాత్యులకు లోకల్ ఈక్వేషన్స్ టెన్షన్ పుట్టిస్తున్నాయట. సిక్కోలు జిల్లాలో ప్రధాన సామాజిక వర్గమైన కళింగలకు ఈసారి స్థానం కల్పిస్తారన్న అంశం చర్చకి వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల వలస శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ కూన రవికుమార్, అలాగే 3 సార్లు ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత విప్ డాక్టర్ బెందాలం అశోక్లలో ఒకరికి చోటు దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కేబినెట్ కూర్పులో భాగంగా కూన రవికుమార్ను రెడీగా ఉండాలని, ఫ్యామిలీతో రండి అని ఇన్విటేషన్ వచ్చిన చివరి నిమిషంలో డిలీట్ చేశారన్న విషయం వైరల్ అయింది. ఈసారి తప్పక చోటు కల్పిస్తారన్న ధీమా కూన రవికుమార్లో ఉందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీలో కళింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉండేది. స్పీకర్, జడ్పీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష పదవి, ఇలా కళింగ సామాజిక వర్గాలకు జగన్ అవకాశాలు కల్పించారు. టీడీపీలో తగిన గుర్తింపు దక్కలేదన్న విమర్శలు ఆ సామాజిక వర్గంలో లేకపోలేదు. సో ఈసారి చంద్రబాబు, లోకేష్లు కళింగులకు కేబినెట్లో చోటు కల్పిస్తారా లేక నిరాశ పరుస్తారా అనే చర్చ హాట్గా సాగుతుంది. మరోవైపు గౌతు లచ్చన్న మనవరాలు మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ జరుగుతుంది. జిల్లా సామాజిక సమీకరణాల్లో భాగంగా పరిశీలిస్తే ఇది కూడా అచ్చన్నపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి కేటాయింపుల్లో భాగంగా కేంద్రంలో జనసేనకు భాగస్వామ్యం కల్పించేలా ప్లాన్ చేస్తే రామ్మోహన్ నాయుడుకి ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఇందులో భాగంగా జిల్లాకు 3 ముఖ్య పదవులు కాస్త ఇరకాటమే. ఇలాంటి ఈక్వేషన్స్ సిక్కోలు సీనియర్ లీడర్స్ బాబాయ్ అబ్బాయిలకు ఆందోళన రేకెత్తిస్తోందట. మొత్తం మీద మినిస్టర్ రేస్లో కొందరికి ప్రమోషన్, ఇంకొందరికి డిమోషన్ తప్పదన్న టాక్ వినిపిస్తుంది.